సరిగ్గా ఆ సమయంలో రింగయింది ఫోను. అతడి ప్రయాణానికి ఓ చిన్న అవాంతరంలా. హలో! అసహనంగా రిసీవర్‌ని అందుకున్నాడు. రంగదాం హియర్. నేను రొప్పుతోంది అవతల వైపు కంఠం. ఇన్స్‌పెక్టర్, నేను రిటైర్డ్ మేజర్ సదానందని మాట్లాడుతున్నాను. గుర్తుందనుకుంటాను. పోయిన పప్పీ కోసం కంప్లెయింట్ చేస్తే మీరోసారి మా ఇంటికొచ్చారు. సదానంద్ గొంతులో చాలా స్పష్టంగా వినిపిస్తోన్న ఆందోళన. సారీ, ఐ కుడ్ ట్రేప్ ఇట్ యధాలాపంగా అన్నాడు. అందుకు నేను మిమ్మల్ని పిలవడం లేదు ఇన్స్‌పెక్టర్. ఒక్కసారి మీకు అభ్యంతరం కాదనుకుంటే ఒకసారి ఇంటికి రండి ప్లీజ్. గాదిగాదికంగా అర్థిస్తున్నాడు సదానంద్. నిజానికి రంగధామ్‌కి వెళ్ళాలని లేదు. కానీ కన్నబిడ్డలకు దూరమై కట్టుకున్న భార్యను కోల్పోయి పెంచుకుంటున్న డాగ్స్‌తో ఒంటరితనాన్ని మరిచిపోతూ ఓ విచిత్ర వ్యక్తిగా దర్శనమిచ్చిన సదానంద్ గొంతులోని ఆరాటం అయిష్టంగానైనా వెళ్ళాలి అనిపించేటట్టు చేసి ఓకే అంటూ ఫోన్ క్రెడిల్ చేశాడు. పోర్టికోలో రంగదాం జీపు దిగగానే ఆత్రంగా సమీపించిన సదానంద్ ఇన్స్‌పెక్టర్ అంటూ ప్రాధేయపడుతున్నట్టుగా చేతులు పట్టుకున్నాడు. నా రూప, పోయిన పసికందు కోసం నిరీక్షించి నాలాగే అలసిపోయిన నా పిచ్చి నేస్తం నా మీద అలిగింది. హఠాత్తుగా కోపగించుకుని ఉలుకు పలుకు లేకుండా అల్లరి పెడుతోంది. రంగదాం ప్రమేయంతో పనిలేనట్టే బలవంతంగా ఓ గదిలోకి నడిపించుకు వెళ్లిన సదానంద్ దుఃఖంతో ఉద్విగ్నతగా రూపముందు చతికిల పడిపోయాడు. అక్కడ చూసేవాళ్లకు భీతి గొలిపేటంత బలిష్టంగా ఉన్న ఫీమేల్ మేస్టిఫ్ డాగ్ రూప అప్పట్లా తన టీవీని ప్రదర్శించడం లేదు. నిశ్శబ్దంగా నేలపై పడుకునుంది. చెప్పండి ఇన్స్‌పెక్టర్, తన పప్పీ కోసం పరితపించిపోతున్న నా రూపకి పోయిన పసికందును త్వరలోనే తీసుకొస్తానని చెప్పి కాస్త ఊరట కలిగించండి. ఈ ముసలివాణ్ణి అల్లరి పెట్టొద్దని మీ మాటగా చెప్పండి. ఆ వృద్ధుడి నేత్రాల నుంచి ధారకడుతున్న నీళ్లను చూస్తూ అనుమానంగా రూపని చేరుకున్న రంగదాం నెమ్మదిగా చేతిని దానిపై ఉంచి అర్థమైనట్టు అలాగే ఉండిపోయాడు. రూప బ్రతికి లేదు. కొన్ని క్షణాల క్రితమే ఈ ప్రపంచంతో తన బంధాన్ని తెంచుకున్నట్టు బోధపడిపోయింది. తను సృష్టించుకున్న ఒక మమతల పొదరిల్లు కూలిపోగా చెదిరిన ఆ స్వప్నం నిజం కాదని ఉన్మాదంతో నలిగిపోతున్న సదానందని ఇక ఓదార్చలేనట్టు నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. ఇన్స్‌పెక్టర్, సదానంద్ గొంతు నిస్సహాయంగా పలికింది. నవ్వుకుంటున్నారా? ఈ పిచ్చివాడి స్వర్గాన్ని సహృదయంతో అర్థం చేసుకున్న చివరి వ్యక్తి మీరు. అందుకే ఈ రోజుతో అన్ని బంధాలు తెగిపోయిన నేను ఆవిరవుతోన్న చివరి కన్నీటి బొట్టును మీ సమక్షంలోనే చిందించాలని పిలిచాను. తల్లి లేని పిల్లనిక పోషించే శక్తి లేని నేను మిగిలిన ఈ బుల్లి మేస్టిఫ్ను మీకిచ్చేస్తున్నాను అంటూ 4 వారాల వయసుండని ఓ పప్పీని రంగదాంకి అందించాడు. ఒకనాడు తనంతట తానుగా అడగాలనుకున్న కుక్కపిల్లది. దీన్ని తీసుకుని నాని పుట్టినరోజుకి అన్నమాట ప్రకారం ప్రజెంట్ చేయాలనుకున్నాడు. అనుకున్నది నెరవేరింది బాధాకరంగానేనా పప్పీనందుకుని ఇక ఓదార్చే శక్తి లేనట్టు బయటికి నడవబోతూ టక్కునాగాడు. ముందు గదిలో ఓ మూలనున్న యువతి ఫోటో చూసి ఈమె నిశ్చేష్టుడవుతూ అడిగాడు రంగదాం. ఎప్పుడో నాకు దూరమైన నా కూతురు రసజ్ఞ. పేరు బాగుంది. ఒకవేళ బ్రతుకుంటే నాకు పేరు తెచ్చేటంత గొప్పగా బ్రతికే ఆడపిల్ల కూడా అయి ఉండేది నమ్మకంగా అన్నాడు సదానంద్. ఎందుకు వెళ్ళిపోయింది? నా జీవితంలో కారణాలు తెలియకుండానే చాలా సంఘటనలు జరిగిపోయాయి. ఇది అంతే. కారణం ఏమన్నా కాని బయటికి వెళ్లిన ఆమె బ్రతికే ఉందని, అతడికి పేరు తెచ్చేటట్టు కాక బాగా పేరున్న కర్ల్ గర్ల్గా చాలా ప్రాచుర్యాన్ని సంపాదించుకుందని చెప్పలేకపోయాడు రంగధాం. రసజ్ఞ ఎవరో కాదు, అటు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇటు పోలీసు వ్యవస్థని శాసించగలుగుతోన్న యువతి ఫాతిమా. ఒక్కోమారు వాస్తవం కల్పితం కన్నా విచిత్రంగా ఉంటుందన్న విషయాన్ని మననం చేసుకుంటూ జీపును వేగంగా నడుపుతున్నాడు రంగదాం. ఒక అయినింటి ఆడపడుచుగా సాంసారికంగా బ్రతకాల్సిన రసజ్ఞ పేరు మార్చుకుని పేరున్న పతితిగా ఒకచోట బ్రతుకుతోంది. అగ్నిపునీత శీతల ఓగదానిగా బతుకుతోన్న హిమాని చేయని తప్పుకి ఓ కళంకాన్ని ఆపాదించుకోవాల్సొచ్చింది. స్టీరింగ్ని పట్టుకున్న రంగదాం చేతులు కసిగా బిగుసుకున్నాయి. అపవాదికి భయపడి భార్యను పునీతగా నిరూపించుకోమన్న రాముణ్ణి మించిన వ్యక్తిత్వం కల వ్యక్తి తన బావ మహర్షి అన్నది అతడికి తెలిసిన విషయమైనా ఒకవేళ అజ్ఞాత శత్రువుని బావ క్షమించినా తను వదిలిపెట్టడు. విషయాన్ని తవ్వి వాస్తవాన్ని వెలికితీసిగాని తను నిద్రపోడు. ఇంటికి వెళ్ళాలి. చెల్లెలతో ముఖాముఖి మరిన్ని వివరాలు సేకరించి రంగంలోకి దిగాలి.
ఆలోచన రావడమే తడువుగా ఓ షాప్ ముందు జీప్ నాపి నాని పుట్టినరోజుకి కానుకగా బ్యాటరీతో నడిచే ఓ కుక్క బొమ్మని కొన్నాడు. బొమ్మను జీపు వెనక భాగంలో ఉంచి నెమ్మదిగా మూలుగుతోన్న మస్టిఫ్ని చూశాడు. చాలా అసహనంగా కదులుతోంది అటు ఇటు. మరో నిమిషంలో జీపెక్కి ముందుకు సాగిపోయేవాడే. కాని అప్పుడే ఊహించని ఓ సంఘటన జరిగింది. ఎదురుగా పాన్ షాప్ దగ్గర నిలబడ్డ గూండా ఒకడు రంగదామిని చూడగానే పరుగు లంకించుకున్నాడు. పాత నేరస్తుడైనా ఏదైనా నేరంలో ఇరుక్కున్న గిల్టీనెస్తో తప్ప అలా తప్పించుకోడు అన్నది అతడి అనుభవం నేర్పిన పాఠం. అంతే, తను వెంటబడ్డాడు. 2 నిమిషాల్లో రంగదాం చేతికి చిక్కిన దావూద్, సార్, ఆ బ్యాంకు దోపిడీ సంగతి నాకేం తెలీదు. మా ఆవిడికి బాగోలేదు, నన్ను విడిచిపెట్టండి అంటూ అసంకల్పితంగానే నోరు జారాడు వణికిపోతూ. నిజానికి రంగదాంకేం అర్థం కాలేదు దావూదు చెబుతున్నదేమిటో. రంగదాంకి బాగా తెలిసింది దావూద్ ఫాతిమా అనుచరుడని. ఎన్నో నేరాలతో పాటు ఆ మధ్య త్యాగిపై దాడి చేసి డానీ మూలంగా గాయపడి తన నుంచి తప్పించుకున్న గూండాలలో ఒకడని. అప్పుడు త్యాగి విషయంలో తప్పించుకున్నాం మీ మేడం మూలంగా, ఇప్పుడు దాటిపోలేవు. ఓ అస్త్రాన్ని తెలివిగా సంధించాడు రంగదాం మరిన్ని వివరాలు సేకరించాలని. సార్, అమ్మతోడు మేడంకి తెలుసు అసలు సంగతంతా. ఆ గ్యాంగ్లో నేను లేను. షర్టు కాలర్ పట్టుకున్న రంగధాం చేయి మరింత బీసుకుంటుంటే కంగారు పడుతున్నాడు. రాస్కెల్! రంగధాం కళ్ళు మరింత క్రౌర్యాన్ని నింపుకున్నాయి. చుట్టూ జనం చేరడంతో పోలీస్ స్టేషన్కి లాక్కుపోయాడు. దావూదుని సెలలోకి తోసి ఈ కొత్త వ్యవహారమేమిటో తెలుసుకునే ఉత్కంఠతతో ఫోన్ అందుకున్నాడు. ఫాతిమా హియర్, సుతారంగా పలికింది అవతల వైపు కంఠం. నేను ఇన్స్పెక్టర్ రంగదాంని మాట్లాడుతున్నాను. క్షణం పాటు నిశ్శబ్దం తర్వాత అందామె, ఏంటి విశేషం? అది మీరు చెప్పాలి. అఫ్కోర్స్ దావూద్ కొంత చెప్పాడనుకోండి అన్నాడు మామూలుగానే. అదే బ్యాంకు వ్యవహారం. అదా, అది మీ బాస్ డీల్ చేస్తున్నాడుగా. అవుననుకోండి, ఆయనకి కాస్త సహకరిద్దామని. తెలివితేటలు ప్రదర్శించుకు రంగదాం. ఏం, అది మీ ఒక్కరి సొత్తేనంటారా? వ్యంగ్యంగా అడిగాడు రంగదాం. నేనేంటో నీకు తెలుసు. తెలుసు కాబట్టే తప్పనిసరి ఇంత మర్యాదను పాటిస్తోంది. లేకపోతే నేనేంటో మీకు తెలుసుండేది. నాన్సెన్స్! విసుగును ప్రదర్శిస్తూ నా టైం చాలా విలువైంది అంది ఫాతిమా. అఫ్కోర్స్, ఎవ్రీ మినిట్ కౌంట్స్ మిస్ రసజ్ఞ అలియాస్ మిస్ ఫాతిమా. గురిచేసి ఓ బాణం విసిరాడు. వాట్ డు యు మీన్? ఫాతిమా గొంతు అస్పష్టంగా వణికింది. ఐ మీన్ టు సే దట్ ఐ యామ్ రంగధాం. ఒక లిప్తపాటు ఆమె వాస్తవాన్ని జీర్ణించుకునే అవకాశమిచ్చి, మీ డాడీ, అదే రిటైర్డ్ మేజర్ సదానంద్ గారున్నారు చూశారు, మీరంటే పాపం చాలా గురి. ఇందాకే అన్నారు మీరు బ్రతికి లేరని, ఉంటే ఆయన పేరు చాలా నిలబెట్టేవారని. పాపం ముసలాయన మీరిలా బ్రతుకుతున్నారని తెలిస్తే ఏమవుతాడో. అతడి వాక్యం ఇంకా పూర్తి కానేలేదు. మిస్టర్ రంగధాం, ఫాతిమా గొంతు పూడుకుపోయింది. చాలా తెలుసుకున్నావు. పోలీసు వాణ్ణి కావచ్చు, కానీ నా గతంతో నీకు పనేంటి? గుడ్, అలా అడిగారు బాగుంది. చూడు మిస్ రసజ్ఞ, నీ పరపతిని ప్రశ్నించాలని లేదా మీ వ్యక్తిగత జీవితాన్ని వెలికితీసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలని నేను ప్రయత్నించడం లేదు. కానీ మాకు తలనొప్పి కలిగించే వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తూ ఇదంతా చెప్పాను. కొద్దిపాటి నిశ్శబ్దం తర్వాత అంది, చూడు మిస్టర్ రంగదాం, విషయాన్నింత తెలివిగా డీల్ చేస్తున్న నీ మేధస్సుకి నా జోహార్లు. కానీ ఒక్క విషయం, ఒకనాడు త్యాగిని దెబ్బతీయబోతే మధ్యకు తలదూర్చి మా వాళ్ళని బెదిరించావు. మరోమారు ఇలా త్యాగికి సహకరించాలని ప్రయత్నిస్తున్నావు. రంగదాంకి ఆమె చెబుతున్న మొదటి సగమే అర్థమైంది. ఇప్పుడు బ్యాంక్ విషయం ఆరా తీస్తుంటే మళ్ళీ త్యాగికి సహకరించడమేంటో బోధపడక, అది కాదు మిస్ ఫాతిమా, త్యాగి మీద ఎందుకు మీకంత కక్ష నాకు అర్థం కావడం లేదు అన్నాడు, విషయమంతా ఆమె చేతే చెప్పించాలని. ఏం తెలుసు నీకు త్యాగి గురించి? కర్కశంగా పలికిందామె. మీకు నాకన్నా ఎక్కువ తెలిస్తే చెప్పండి. ఒక నిమిషం పాటు మౌనంగా ఉండిపోయిన ఫాతిమా అతడి గురించి వివరాలు పూర్తిగా తెలియాలి అంటే చెప్పింది, ఎక్కడ ఎలా సేకరించాలో. ఫోన్ క్రెడిల్ చేసిన ఫాతిమా స్తబ్దంగా వెనక్కి తిరిగి కనుబొమ్మలు ముడిచింది. ఎదురుగా ఓ అపరిచితుడైన వ్యక్తి నిలబడి ఉండడంతో. నా పేరు మహర్షి. ఆమెనే ఆపాదమస్తకము పరిశీలిస్తున్న మహర్షి ఆమె తన మనుషుల కోసం దిక్కులు చూస్తుంటే, వాళ్ళ గురించి ఆందోళన పడకండి. నన్ను ఆపబోయిన ఇద్దరు బయట గదిలో స్పృహ తప్పి పడున్నారు. మరో అరగంట వరకు లేచే అవకాశం లేదు అన్నాడు మామూలుగా. ఆమె ఆవేశంగా ఫోన్ రిసీవర్ని అందుకోబోతుంటే రిసీవర్ని చేతిలోకి తీసుకున్న మహర్షి,
పోలీసుల్ని మీరు శాసించగలరని, చేయని తప్పును ఎవరి మీదన్నా రుద్ది కావాలంటే నిర్దోషుల్ని దోషులుగా మార్చగలరని నాకెప్పుడో అర్థమైంది ఫాతిమా. వాళ్ళు నా కోసం వెంటాడుతూనే ఉన్నారు. మీరు వేరే ప్రయత్నం చేయాల్సిన అగత్యం లేదు. తాను ఎవరన్నది వివరంగా చెప్పాడు మహర్షి. ఆమె సాలోచనగా చూస్తోంది మహర్షిని. చెప్పండి, ఏం ఆశించి నన్ను ఈ రొంపిలో ఇరికించారు? సింపుల్, నేనిరుక్కోకూడదని. ఏం? ఆమె నిజాయితీకి ఇంప్రెస్ కాకుండా ఉండలేకపోయాడు. నేను చాలా పరపతి గలదాన్ని. ఎలా బ్రతుకుతున్నా నాది చాలా గొప్ప బ్రతుకని 10 మంది ప్రస్తుతించే స్టేజ్లో ఉన్నదాన్ని. గర్వంగా అంది. మీకు నేను అడ్డం కాలేదే. మీరు కాదు, త్యాగి. త్యాగి నాకు నైట్ మేరుగా మారాడు. అక్కసుగా అంది. మీరు పొరపాటు పడుతున్నారు. త్యాగి గురించి మీకు పూర్తిగా తెలీదు. మీకు తెలిసిందేంటి? చాలా. ఒక్క అర నిమిషం పాటు తాత్పర్యం చేసిన మహర్షి, అసలు సేఫ్ డిపాజిట్ లాకర్లో త్యాగి ఏం దాచాడని మీరు వాటి కోసం ఇంతగా ప్రయత్నించారు? అడిగాడు నిజాయితీగానే. చెప్పాల్సిన అగత్యం లేదు. చెప్పి తీరాలన్న రూల్ కూడా లేదు, నిజమే. కానీ ఆమెను సైకలాజికల్గా గెలవాలని ప్రయత్నిస్తూ అడిగాడు. ఇంత పలుకుబడి గల మీరు, ఇంతగా త్యాగిని ద్వేషించే మీరు, అతడి స్నేహితుడైన నాకు ఆ వాస్తవం చెప్పి ఇలా చేయక తప్పనిసరైందని నిరూపిస్తే ఈ నేరంలో ఇరుక్కున్న నాకు కొద్దిపాటి సంతృప్తిని ఇచ్చినవారవుతారు కదా. మరుక్షణం ఫాతిమా కళ్ళ నుంచి జలజల నీళ్లు రాలాయి. వెనువెంటనే వుడెన్ ర్యాక్లోంచి ఓ కవర్ తీసి కసిగా మహర్షి ముందుకు విసిరింది. ఇవే మీ బ్యాంక్ ఎంప్లాయీని డబ్బుతో కొని లాకర్లోంచి నేను సంపాదించిన, నాకు ప్రమాదాన్ని కొని తెచ్చే ప్రత్యక్ష సాక్ష్యాలు. కవర్లోంచి బయటకు జారిన కొన్ని ఫోటోల్ని, నెగటివ్స్ని వణుకుతున్న చేతులతో అందుకొని చూస్తున్నాడు. ఇంచుమించు అదే ఫోటో. ఫాతిమాని బెడ్పై కావలించుకున్న ఓ వ్యక్తి. ముఖం కనిపించకుండా అతను. ఇతను వాడే, మీ సోకాల్డ్ ఫ్రెండ్ త్యాగి. పక్కలో బాంబు పడినట్టు ఉలిక్కి పడ్డాడు. దట్ ఈజ్ త్యాగి. స్థాణువులా నిలబడ్డ మహర్షిని చూస్తూ ఉద్విగ్నంగా చెప్పుకుపోతోంది ఫాతిమా. నేనిలా పతనం కావడానికి వాడే కారణమంటే మీరు నమ్మలేరు మహర్షి. నేను అందరి ఆడపిల్లల్లాగే బ్రతకాలనుకున్నాను. అందరూ కన్నె పిల్లల్లాగే భవిష్యత్తు గురించి కలలు కన్నాను. కానీ వాడి ట్రాప్లో ఇరుక్కుపోయాను దురదృష్టకరంగా. ఒకనాడు ఈ ఫోటోల్ని అడ్డం పెట్టే నన్ను చీకటి కోపంలోకి నెట్టేశాడు. నా ప్రమేయం లేకుండానే నాశనమైన నేను ఆ తర్వాత కోరుకున్న మగాడికి, కన్న తండ్రికి దూరమై ఇలా బ్రతకడమే అలవాటు చేసుకున్నాను. కొన్నాళ్లు ఊరుకున్న త్యాగి ఎదుగుతున్న నా బ్రతుకులోకి మళ్లీ ప్రవేశించి ఈ ఫోటోల ఆధారంతో బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు గుంజడం మొదలుపెట్టాడు. వాడి అంతు చూడాలంటే ముందు ఈ ఆధారాల్ని మాయం చేయాలనిపించింది. అవి లాకర్లో భద్రంగా దాచుకున్నాడని తెలిసిన నేను వాడి దగ్గరున్న తాళాన్ని ఆ ఇంటి నౌకరు నరసింహ ద్వారా సంపాదించి ఓ మరుతాళం చేయించి మళ్ళీ ఆ తాళాన్ని యథాస్థానంలో ఉంచే ఏర్పాట్లు చేశాను. మీరు సెలవులో ఉన్నారని తెలిసిన నేను మీ బ్యాంకు ఎంప్లాయ్ ద్వారా లాకర్లోని కవరును సాధించాను. ఇక్కడ మీరు ద్వేషించాల్సింది నన్ను కాదు మహర్షి. ఇంతగా నాశనమైన నా ఈ కళేబరంతో ఇంకా వ్యాపారం చెయ్యాలనుకుంటున్న మీ స్నేహితుణ్ణి. హిమానీని సైతం ఇలాగే సాధిస్తూ మానసికంగా హింసించడం అలవాటు చేసుకున్నది త్యాగేనన్న నిజం తెలిసిన మహర్షి పిడికిళ్లు బిగుసుకున్నాయి. ప్రపంచాన్ని అవపోసన పట్టిన మేధావినని ఏమాత్రం అహంకారం ఉన్నా అది పూర్తిగా చిరిగిపోయిన ఆ క్షణాన మహర్షి ఆలోచిస్తోంది మిత్రద్రోహైన త్యాగి నిజస్వరూపం గురించి కాదు. స్నేహమన్న పదానికి తనకు తెలిసిన నిర్వచనం గురించే. తనకు పరిచయం లేని నమ్మక ద్రోహపు లోతుల గురించి. థ్యాంక్ యూ మిస్ ఫాతిమా, చాలా సహాయం చేశారు. ఎరుపు జీరలు చోటు చేసుకున్న కళ్ళతో గొణుగుతున్నట్టుగా అన్నాడు మహర్షి. సహాయమా? ఏ విషయంలో? పరిచయమైన అతి స్వల్పకాలంలో నన్ను నమ్మి మీ కథ నాకు తెలియపరిచి నన్ను వెంటాడుతున్న ఓ ప్రశ్నకు పరోక్షంగానైనా జవాబు తెలియజెప్పినందుకు. వచ్చింది ఒకందుకైనా తెలుసుకుంది మరొకటై ఆ మరొకటి చాలా ముఖ్యమైంది కావడంతో కృతజ్ఞతగా ఆమెను ఓ మారు చూసి బయలుదేరబోయిన మహర్షి అనాలోచితంగానే ఏదో స్ఫురణకొచ్చినట్టు ఆగాడు. హిమాని మీకు తెలుసా ఫాతిమా? ఫాతిమా ఎక్కువసేపు ఆలోచించలేదు. అందమైన నా గతంలో ఇప్పటికీ పలకరించే ఓ మధుర స్మృతి హిమాని. ఒకప్పటి నా క్లాస్మేట్. స్వప్నంలోలా అంటూ హిమాని మీకు తెలుసా అడిగింది. ఇద్దరు మంచి స్నేహితురాళ్ళని ఒకే దురదృష్టం ఎలా వెంటాడి వేధిస్తోందో చెప్పలేని మహర్షి స్తబ్దంగా చూసి నా భార్య అన్నాడు. ఆమె తుళ్ళిపడింది.
ఏదో అడగాలనుకుంది. కానీ అప్పటికే మహర్షి బయటకు నడిచాడు. డాక్టర్, మీ పేషెంట్ల వ్యక్తిగత జీవితాల గురించి ఆరా తీయడం లేదు నేను. కూలిపోతున్న ఓ ఆడపిల్ల కాపురాన్ని నిలబెట్టడం కోసం మీ సహాయాన్ని అర్థిస్తున్నాను. రంగధాం అభ్యర్థనగా చూశాడు. ఫాతిమా అన్నది అవహేళనగా అయినా త్యాగి గురించి వివరాలు సేకరించాలని ప్రముఖ సైకియాట్రిస్టు డాక్టర్ ధనంజయరావుని కలుసుకున్నాడు రంగధాం. కానీ తన ఎథిక్స్కు వ్యతిరేకంగా తన పేషెంట్ల మానసిక రుగ్మతలకు సంబంధించిన సమాచారాన్ని బయట పెట్టలేను అన్నాడు ధనంజయరావు. చాలా ముఖ్య విషయాన్ని రాబట్టడానికి ఇదో అవకాశం అంటూ రంగధాం సిక్స్త్ సెన్స్ బలంగా ప్రోత్సహిస్తోంది. డాక్టర్, నేనొచ్చింది ఓ పోలీస్ ఆఫీసర్గా కాదు. జవాబు దొరకని ప్రశ్నతో చావుకి సిద్ధపడుతోన్న నా చెల్లి జీవితాన్ని కాపాడాలని అంటూ జేబులోని ఫోటోని డాక్టర్కి అందించాడు రంగధాం. త్యాగి గురించి అధికారికంగా మీ దగ్గర నుంచి వాస్తవం తెలుసుకోవడమే నా ధ్యేయమైతే వారెంట్తో వచ్చేవాణ్ణి. కానీ ఇది ఓ ఆడపిల్ల కాపురానికి సంబంధించిన సమస్య. కాబట్టే ఒక డాక్టర్గా కాక చేయిని తప్పుకు బలి కాబోతున్న ఓ ఆడపిల్లపై సానుభూతి గల వ్యక్తిగా సహకరించమంటున్నాను. ప్లీజ్. ఫోటోని తదేకంగా చూస్తూ కొన్ని క్షణాలుండిపోయిన ధనుంజయరావు, త్యాగి ఈజ్ ఏ సైకోపాత్ అన్నాడు ఉపోద్ఘాతంలా. వృత్తి కన్నా విచక్షణ గొప్పదన్న నిర్ధారణకొచ్చిన వాడే డాక్టర్ ధనుంజయరావు ఉడెన్ రేకులో నుంచి ఓ ఫైలు తీసుకొచ్చాడు వెంటనే. ఇది త్యాగి ట్రీట్మెంట్కు సంబంధించిన రికార్డు. యవ్వన ప్రాంగణంలో అడుగు పెడుతున్న త్యాగికి ఓ ప్రమాదం జరిగింది. స్పైనల్ కార్డు బలహీనమైపోయింది. దాంతో శారీరక సంపర్కానికి, దాంపత్య జీవితానికి అర్హతను కోల్పోయాడు. కోరికలు తీరని జీవితం క్రమంగా అది శాడిజంగా మారింది. అందమైన పువ్వులు కనబడితే కసిగా నిలిపేయడం, సుఖంగా ఉన్నవాళ్ళని చూసి తను కలవరపడుతూ వాళ్ళకేదన్నా హాని చెయ్యాలని తలపోయడము అతడికో మానసిక రుగ్మతగా తయారైంది. అందుకే తన చెల్లి స్నేహితురాలతో తను స్నేహం పెంచుకున్నాడు. చెల్లి లేనప్పుడు ఇంటికొచ్చిన అమ్మాయిల్ని మర్యాదగా లోనికి ఆహ్వానించి కాఫీలో వేలియట్ లాంటి ట్రాంక్విలైజర్స్ పొడిని కలిపిచ్చేవాడు. వారు స్పృహ తప్పిపోయాక బెడ్ పైకి చేర్చి తను వారి పక్కన పడుకుని ఆటోమేటిక్ కెమెరాతో ఫోటోలు తీసేవాడు. అదో పైశాచికమైన ఆనందం. అది అంతగా పరిణమించింది అంటే ఒక ఆడదాన్ని జీవితకాలం పాటు హింసించాలని తన స్థితిని బయట పెట్టకుండా పెళ్లి కూడా చేసుకున్నాడు. నిట్టూరుస్తూ ఆగిన డాక్టర్, కోర్స్ ఈ విషయాలన్నీ క్లినికల్ హిప్నోసిస్తో అతడి నుంచి రాబట్టాను. నే చెప్పిందంతా ఈ రికార్డులో ఉంది అన్నాడు. రంగధాంకి ముచ్చెమటలు పోశాయి. డాక్టర్, ఎస్, త్యాగి లాంటి ఒక పేషెంట్ విషయంలో అతడి గురించి పూర్తిగా తెలిసిన ఒక డాక్టర్గా మీకు సానుభూతి ఉండొచ్చు. కోర్స్, కానీ అతడి ప్రయోగాలకు బలైన ఆడపిల్లలు మాత్రం అతన్ని క్షమించలేరు. క్షణం ఆగాడు. ఒక మంచి వ్యక్తిగా మా బావ నా చెల్లిని అర్థం చేసుకున్నాడు, క్షమించగలుగుతున్నాడు. కానీ ఇదంతా ఎలా జరిగింది తెలియని నా చెల్లెలు తనను తానే క్షమించుకోలేని స్థితికి చేరిపోయింది. చివరగా మిమ్మల్ని కోరేదొకటే. ఇఫ్ యూ డోంట్ మైండ్, త్యాగి విషయంలో మీరు చెప్పింది సర్టిఫై చేస్తూ ఓ లెటర్ ఇవ్వగలరా? అది చాలా ఉపకరిస్తుందని నా నమ్మకం. షూర్, హామీ ఇచ్చాడు డాక్టర్ ధనుంజయరావు. మరో 5 నిమిషాల్లో రంగధాం జీపు పల్లెవైపు దూసుకుపోతోంది. అప్పుడు సమయం మధ్యాహ్నం 1 గంట కావస్తోంది.